హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశారు 11th నవంబర్ నుంచి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో ఉంటాయి. రైట్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరంగా తెలుసుకోవచ్చు. రైట్, మెయిన్ శిక్షణకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ ప్రత్యేకించి పరిపాలనకు సంబంధించి తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 16th November 2024. Discuss how the PM Vidya Lakshmi scheme aims to improve access to higher education for meritorious students. Analyze its potential impact on the quality and inclusiveness of the Indian education system. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యను మెరుగుపరచడం పిఎం విద్యాలక్ష్మి పథకం ఎలా లక్ష్యంగా ఉందో చర్చించండి. భారతీయ విద్యా వ్యవస్థ యొక్క నాణ్యత మరియు సమగ్రతపై దాని సంభావ్య ప్రభావాన్ని విశ్లేషించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది ఫాలో అవుతున్నాం. సో తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ రాయడానికి ఈ స్ట్రాటజీ బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది గ్రూప్ 1 టీఎస్పిఎస్సి సంబంధించి మనం ఆల్రెడీ యూజ్ చేసి సఫలమయ్యారు. సో అయితే ఇప్పుడు మనకి రాబోయే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి ఇది చాలా కీలకంగా మనం తీసుకెళ్ళచ్చు. రైట్, సో క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్గా మనం వితిన్ 1 minute ఇక్కడ అసలు టాపిక్ ఏంటి, ఏం క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, క్వశ్చన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ పిఎం విద్యా లక్ష్మి స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇటీవలే మనం న్యూస్లో చూసాం. యూనియన్ క్యాబినెట్ అనేది ఈ స్కీమ్ని అప్రూవ్ చేశారు. రైట్, సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే డిస్కస్ అనేది, అనలైజ్ అనేది 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్గా ఇక్కడ ఇచ్చారు. డిస్కస్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రాయాలి కంపల్సరీ, మనకి ఇచ్చే ఒక డిబేట్ లాగా. అనలైజ్ అంటే ప్రత్యేకించి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్ లాంటివి కంపల్సరీ లింక్ చేసుకుంటాం. రైట్, సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అప్డేట్ చేసుకుంటే హౌ ద పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అన్నారు. రైట్, ఇంప్రూవ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్గా తీసుకుంటే నెక్స్ట్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ అండ్ ఇంక్లూజివ్నెస్ అని ఇచ్చారు కదా, ఇది సెకండ్ కీవర్డ్గా మనం తీసుకోవచ్చు. రైట్, సో అదేవిధంగా మనకి కొన్ని సవాళ్ళు కూడా రాయొచ్చు ఇక్కడ. సవాళ్ళు అదేవిధంగా చర్యలు కూడా ఫైనల్గా రాసి మనం ముగిస్తాం. సో ఒకసారి స్ట్రక్చర్ అనేది ఇక్కడ నిర్మాణానికి సంబంధించి లింక్ చేసుకుంటే మొదట మనం దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు అయితే కంపల్సరీ రాయాలి. అంటే దీంట్లో ఉన్న ఈ స్కీమ్కి సంబంధించిన ప్రధాన అంశాలు. రైట్, సో అది రాసిన తర్వాత మనం ఇక్కడ స్కీమ్స్లో పర్టికులర్ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే ఫస్ట్ మనకి ఎలా ఆ స్కీమ్ ఎలా మనకి పథకానికి సంబంధించి ఎలా అడ్రస్ చేస్తాం అంటే ప్రధానంగా మనం పథకం విద్యాపరంగా వ్యాప్తిని ఎలా మెరుగుపరుస్తుంది అనేది ఇక్కడ విద్యాపరంగా వ్యాప్తిని ఎలా మెరుగుపరుస్తుంది అనేది రాస్తాం. రైట్, ఎలా అని ఇచ్చారు, మెరుగుపరుస్తుంది, అది ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్లో ఉంది కాబట్టి కంపల్సరీ మనం రాస్తాం. రైట్, సో థర్డ్ ఇంపార్టెంట్ మనకి స్కీమ్ ఏంటంటే విద్యా వ్యవస్థలపై ప్రభావం లేదా నాణ్యత విద్యా వ్యవస్థలపై ప్రభావం అని ఇచ్చారు. అంటే క్వాలిటీ అన్నారు కదా, సో నాణ్యత అదేవిధంగా విద్యా వ్యవస్థలపై ప్రభావం అని ఇచ్చారు. రైట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకి క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సవాళ్ళు అనేది క్లియర్ కట్గా చూస్తాం. సవాళ్ళు ఒక 2 points, ఫైనల్గా చర్యలు. రైట్, సో ఇక్కడ ప్రధానంగా స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటే చాలా లెందీ లార్జ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఒక్కొక్క పర్టికులర్ పాయింట్లో 2-3 పాయింట్లు రాసి కంప్లీట్ చేసేయచ్చు సైడ్ హెడ్డింగ్లో. అది ప్రధానంగా గమనించాలి. అంటే మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి ఆన్సర్ని ఉన్న సబ్ హెడ్డింగ్స్ బట్టి. రైట్, సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి రీకాల్ చేసుకోవాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, పిఎం విద్యా లక్ష్మి స్కీమ్. రైట్, దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ రాస్తాం. రైట్, స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ఈపి 2020 గురించి కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాం. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానానికి సంబంధించి మాట్లాడతాం. రైట్, సో అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకున్న కొన్ని రిపోర్ట్స్ మనం ప్రత్యేకించి మనం చెప్పుకుంటే కొన్ని రిపోర్ట్స్ అయితే మనకుంటే
ప్రత్యేకించి మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు. సో అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా ఆర్బీఐ అధ్యయనం కూడా మనకు ఉంది దీనికి సంబంధించి. సో బ్యాంకులకి సంబంధించిన రుణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే రైట్. సో ఇవన్నీ మనం ఇంపార్టెంట్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు కంపల్సరీ రిపోర్ట్స్ని మనం యాక్యురేట్ రిపోర్ట్స్ని మనం మెన్షన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా మన ఆన్సర్ అనేది కంపేర్ టు అదర్స్ మనకు కనిపిస్తుంది రైట్. అవి చూసుకోవాలి ఇక్కడ. సో అయితే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ముఖ్యంగా పిఎం విద్యాలక్ష్మి స్కీమ్కి సంబంధించి రీసెంట్గా మనం చూస్తే ఇది విద్యార్థులకు విద్యా రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఒక డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉందని పరిచయం చేయండి. సింపుల్గా సరిపోతుంది రైట్. సో అది రీసెంట్గా మనం చూసుకుంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేశారనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు రైట్. సో సింపుల్గా అయితే ఇక్కడ ఎన్ఈపికి సంబంధించి ఎందుకు రాస్తాం అది కూడా కనెక్టివ్ పాయింట్గా 2020 జాతీయ విద్యా విధానం వంటి విద్యా సంస్కరణలతో విద్య మరింత సమానత్వం మరియు సమగ్రత దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది గైడ్లైన్స్లో మనం పేర్కొంది కాబట్టి కంపల్సరీ ఆ గైడ్లైన్స్ ఆధారంగానే మార్గదర్శకాల ఆధారంగానే యూనియన్ క్యాబినెట్ మద్దతు ఇచ్చింది, ఆమోదించింది రైట్. సో ఇది మన కరెంట్ అఫైర్స్లో ఒక షార్ట్గా మనం రెండు కలిపి రాసేయచ్చు. నెక్స్ట్ మనకి నేపథ్యం కొంత రాస్తాం కాబట్టి ఇక్కడ నేపథ్యం గురించి చెప్తే ముఖ్యంగా ఇక్కడ పథకంలోనికి సంబంధించి పిఎం మనకి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడచ్చు రైట్. పిఎం విద్యా లక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పచ్చు రైట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది లేదా ఎవరికి లబ్ధిదారులు ఎవరు, దాని లక్ష్యం ఏంటి, ఇవి ఇలాంటివి మనం చెప్పచ్చు. నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఏదైతే స్ట్రక్చర్ అనుకున్నామో ఫస్ట్ ప్రధాన అంశాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఇది సింగిల్ విండోగా పనిచేస్తుందంట. సింగిల్ విండో ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది, సింగిల్ విండో వేదికగా. ఎందుకంటే విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు ఒకే దరఖాస్తు ద్వారా అనేక బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు రైట్. ఒకే అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ మెయిన్ కీవర్డ్ రైట్. సో ఇది మనం లింక్ చేసుకోవాలి. ఇక్కడ 38 బ్యాంకులు 127 రుణ పథకాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మనకి పారదర్శకత అనేది కూడా ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. పారదర్శకత రైట్. ఎందుకు అంటే ఇక్కడ పారదర్శకత మరియు సౌలభ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పారదర్శకత మరియు సౌలభ్యం ఇక్కడ విద్యార్థులు మరియు బ్యాంకుల మధ్య నేరుగా అనుసంధానం ఉండటంతో పారదర్శకత అనేది పెరుగుతుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 లక్షల విద్యార్థులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారని, రుణ ప్రక్రియను సులభతరం చేశారనేది కూడా ఇక్కడ చెప్తున్నారు రైట్. సో ఇది ప్రధాన అంశాలు, 2 పాయింట్లు చాలు. నెక్స్ట్ మనకి రాసేది పథకం విద్యాపరంగా వ్యాప్తిని ఎలా మెరుగుపరుస్తుంది. ఫస్ట్ హౌ పిఎం విద్యా స్కీమ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ ఎడ్యుకేషన్ ఇది రాస్తాం రైట్. సో విద్యాపరంగా ఎలా ప్రాప్తిని మెరుగుపరుస్తుంది రైట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ రాసేటప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాల కోసం మద్దతు రైట్. ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఇది మద్దతు పరంగా ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు రైట్. సో పథకం ఆర్థికంగా బలహీనమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో విద్యా రుణాల అందుబాటును పెంచుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2022లో విద్యా రుణాల దరఖాస్తులు 25% పెరిగాయి. ఇది పోర్టల్ సౌలభ్యంతోనే సాధ్యమైందనేది చెప్పచ్చు రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సమగ్రత. సో ఇంటిగ్రిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పథకం గ్రామీణ మరియు మనకి కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంక్లూజివిటీగా చెప్పుకోవచ్చు. 2030 నాటికి దరఖాస్తుదారులు 40% ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు రైట్. అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా విద్యా వ్యవస్థపై ప్రభావం ఇచ్చారు కాబట్టి ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అది నాణ్యత లేదా ఇంక్లూజివ్ సంబంధించి రైట్. విద్యా వ్యవస్థపై ప్రభావం ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక సామాజిక అంతరాలను తగ్గించడం అనేది ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సామాజిక అంతరాలను తగ్గించాలి.
తగ్గించే విధంగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రథమంగా ఈ పథకం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచి ఆర్థిక అసమానతలను తగ్గించే విధంగా మనకి ముందుకు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022 ఒక నివేదిక ప్రకారం చూసుకుంటే ఆర్థికంగా బలహీన వర్గాల నుండి 15% పెరుగుదల అయితే నమోదు మనకి కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ లింగ సమానత్వం అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. రైట్. జెండర్ రిలేటెడ్ ఇష్యూ కూడా. రైట్. సో జెండర్ ఈక్వాలిటీ, మహిళా విద్యార్థులను కూడా ప్రోత్సహించడం ద్వారా విద్యలో మనకి లింగ సమానత్వాన్ని పెంచే అవకాశం అయితే దీని ద్వారా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 35% దరఖాస్తులు ఇక్కడ మహిళా విద్యార్థుల నుంచే వచ్చాయనేది కూడా ఒక ఫ్యాక్ట్. రైట్. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ మీరు రాసుకుంటే, నోట్ మేక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ పరంగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో లేని అంశాలు చూసుకుంటే ఇక్కడ సవాళ్ళు అనేది రాయాలి. 1-2 పాయింట్లైనా కంపల్సరీ రాయాలి. ఈ పథకంపై అవగాహన లేకపోవడం అనేది ఒక ప్రధానమైన సవాలుగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ పథకం ఇంకా చాలా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన లేదు కాబట్టి అది 2023 నీతి ఆయోగ్ ప్రకారం మనకి గ్రామీణ విద్యార్థుల్లో 55% మాత్రమే ఈ పథకం గురించి తెలుసు. అదొక ఫ్యాక్ట్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ బ్యాంకుల సమస్యలు కూడా మనకు ఉంది. బ్యాంకు సమస్యలు మనకి కొన్ని ఉన్నాయి. రైట్. బ్యాంకు అప్రూవల్కి సంబంధించి రుణ మంజూరు ప్రక్రియ కఠినమైన బ్యాంకు ప్రమాణాల వల్ల ఆలస్యం అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ RBI 2022 నివేదిక ప్రకారం చూసుకుంటే స్టడీ ప్రకారం 20% రుణ దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ కొన్ని స్ట్రిక్ట్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో కఠినపరమైన బ్యాంకు ప్రమాణాల వల్ల. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టే. నెక్స్ట్ ఫైనల్గా మనం ముగింపుకు ముందు ఇక్కడ రాయాల్సింది అవసరమైన చర్యలు. అవసరమైన చర్యలు ఏం రాస్తాం? ముఖ్యంగా ఛాలెంజెస్ లేదా సవాలులో ఉన్న పాయింట్స్లే మనం అటు తిప్పి ఇటు తిప్పి మనం పరిష్కరణ దిశగా రాస్తాం. రైట్. సో ఇక్కడ అవగాహన పెంచడం అని చెప్పచ్చు సింపుల్గా. రైట్. సో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచడం ద్వారా మనం మరింత మందికి ఈ పథకం గురించి తెలియజేసేలా చేయొచ్చు అనేది సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ మనకి రుణ మంజూరు, అంటే రుణాలకు సంబంధించి జాప్యం అవుతుంది కాబట్టి రుణ మంజూరు సులభతరం చేయాలి. సులభతరం చేయడం అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే కఠినపరమైన ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి. రైట్. బ్యాంకులతో కలిసి రుణ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ద్వారా మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించే అవకాశం ఉందని చెప్తాం. రైట్. క్లియర్ కట్గా 2 పాయింట్లు కూడా ఇక్కడ సరిపోతాయి. సో మనకున్న స్పేస్ టైం బట్టి ఇక్కడ హోలిస్టిక్గా 5 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి 5x2 సింపుల్. ముగింపులోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్నత విద్యకు మనం ప్రాప్తిని అందించే విధంగా ఇది సహాయపడుతుంది ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు. అయితే సరైన మెరుగుదలతో లేదా అమలుతో మనం పైన చెప్పిన కొన్ని చర్యలు తీసుకుంటూ ఈ పథకం విద్యా వ్యవస్థలో మనకి ప్రత్యేకంగా సమానత్వం మరియు నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషించగలదు. దేశానికి మరింత సమానమైన భవిష్యత్తు, అంటే ఈక్విటబుల్ సొసైటీ అనేది, సమానమైన భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్ కీవర్డ్గా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవి మనం సృష్టించడంలో సహాయపడుతుంది అనేది క్లియర్ కట్గా మనం ముగిస్తాం. రైట్. ఇది ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్. క్వశ్చన్కి సంబంధించి మనం ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ని డివైడ్ చేసుకుంటూ రాస్తున్నాం. రైట్. సో అయితే ఈరోజు రాసిన ఆన్సర్ జోష్ని రాశారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం 2024 ఎలా ఆమోదించబడింది, దాంతో NEP ద్వారా అనుగుణంగా ఇది తీసుకొచ్చారని. వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. లక్ష్యాలు అనుకూలతలకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా 100లోపు ర్యాంక్ పొందిన విద్యా సంస్థలకు సంబంధించి ఇందులో అర్హత ఉంటుందని, రుణాలు వడ్డీ రాయితీ పొందడం నందు ఈ పోర్టల్ కేంద్ర మంత్రి మండలి ప్రారంభించారని, ఈ పథకం ద్వారా కుటుంబ ఆదాయం 45 లోపు ఉంటే 4.5 లక్షల లోపు ఉంటే 10 లక్షల రుణాలకు వడ్డీ రాయితీ పొందడం జరుగుతుందని, సరళీకృత రుణ దరఖాస్తు అవకాశం అందిస్తుందని, పారదర్శకత జవాబుదారీతనం అందించడం అనేది కూడా ఈ పథకం లబ్ధిదారుల పోర్టల్ ద్వారా అనుసంధానించబడుతుందని చెప్పారు. నాణ్యత, విద్యా సమగ్రత, సంభావ్య ప్రభావాలకు సంబంధించి మనం చూసుకుంటే విద్యలో పెరుగుదల, ఆర్థిక ప్రాప్యత విస్తరించడం వల్ల సరళీకరణంగా ఆర్థిక బలహీన వర్గాలు కూడా ఈ నమోదు చేసుకుంటారు కాబట్టి అదొక పాజిటివ్. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నందు కూడా మనకి 2022-23 సంవత్సరం 61,000 విద్యా సంస్థల నందు 43.5 మిలియన్ నమోదు 5 సంవత్సరాల్లో
6.2 మిలియన్లు కూడా పెరుగుదల అనేది జరిగిందని చెప్పారు. సమగ్రతను అందించడం కూడా ఒక లింగ సాధికారత ద్వారా స్త్రీ భాగస్వామ్యాన్ని కూడా ఇక్కడ పెరుగుతుందనేది కూడా చెప్తున్నారు. తద్వారా క్వాలిటీ నాణ్యత పొందడం కూడా విభిన్న వర్గాలకు చెందిన ప్రతిభావంతులు విద్యా సంస్థల నందు నమోదు ద్వారా విద్య నాణ్యత నందు కూడా పెరుగుదల, విజ్ఞానం ఇలాంటివన్నీ కూడా 2030 నాటికి 50% నాణ్యత నమోదు లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తారని, అణగారిన వర్గాల వారి నుండి పేదరికం నిర్మూలనందు ఈ పథకం ఆర్థిక సాధికారత కూడా చేస్తుందనేది కూడా చెప్పారు. సవాళ్ళకు వచ్చేసరికి పథకం నిధులు చెల్లింపుల నందు అస్తవ్యస్తంగా ఉంది. కేంద్ర ఆర్థిక వనరులు సర్వే నందు తెలపడం మనం ద్వారా చూసుకుంటే 30.80 మిలియన్ ధనం 2023 నాటికి చెల్లించనిగా ఉందనేది. ఈ పథకం గ్రామీణ ప్రాంతం నందు 30% విశాల భారత్ డిజిటల్ సదుపాయాల కొరతకు సంబంధించి గ్రామీణ ప్రాంతం అక్షరాస్యత ఆసక్తి లేకపోవడం, పథకం ప్రయోజనం తెలియకపోవడం అనేది కూడా చెప్పారు. సో అవేర్నెస్ అనేది కూడా ఒకటి చెప్పారు. నెక్స్ట్ చేయాల్సినవి ఫండ్స్, నిధులు, అదేవిధంగా అవేర్నెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. చేయాల్సినవి అవసరమైనవి చూసుకుంటే విస్తృత ప్రాప్యతంగా మనం పథకం గ్రామీణ పట్టణంలో ప్రచారం అవసరం. తిరిగి పథక నిధులు సంబంధించి కూడా వసూలు నందు ప్రత్యేక వ్యవస్థీకృత విభాగం అనేది మనకి అవసరం. డిజిటల్ విద్యా మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరచాలనేది కూడా చెప్పారు. ఈ విధంగా సమగ్రంగా విశాల భారత్ నందు నాణ్యమైన ప్రమాణాలు అవలంబించడం ద్వారా జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందడం అవుతుంది. తద్వారా 2047 ముందే అభివృద్ధి చెందిన భారత్ చూడగలం అనేది చెప్తున్నారు. వెరీ గుడ్ కనెక్షన్. అయితే ఇక్కడ కొన్ని వర్డింగ్ అనేది మనం లాంగ్వేజ్ కాంపిటెన్సీ అనేది కొంత చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీ ఆన్సర్ అని మీరు రాసే ఇంపార్టెంట్ మంచి పాయింట్స్కి సంబంధించి అవి చూసుకోండి. కొన్ని కట్లా ఉన్నాయి, కొన్ని కీవర్డ్స్ అనేవి వర్డింగ్ అనేది అవి చూసుకోండి. సో క్లియర్ కట్గా. అదేవిధంగా గ్రామీణ అనేది ఇదివరకే చెప్పుకున్నాం. గ్రామీణ అనేది రాయాలి, నా రాస్తున్నారు. ఇవి కూడా ఫోకస్డ్గా మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు కంపల్సరీ పాయింట్ అవుట్ అవుతుంది ఎగ్జామినర్కి. అప్పుడు మార్క్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. హోలిస్టికల్గా విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్తో ఈ ఆన్సర్ అయితే మనకు కనిపిస్తుంది. హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఫ్లో అండ్ కంటిన్యూటీ, బట్ ఫోకస్ ఆన్ ద లాంగ్వేజ్ అండ్ కొన్ని వర్డింగ్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి డే 125 మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 17th November 2024. Discuss the significance and challenges of the recent notification designating parts of the Western Ghats as an ecological sensitive area in protecting biodiversity. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో పశ్చిమ కనుమలలోని కొన్ని భాగాలను పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా పేర్కొంటూ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత మరియు సవాళ్లను చర్చించండి అని ఇచ్చారు. జీవ వైవిధ్యం అనే అంశం ద్వారా ఇది మనం కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.